నవరాత్రుల్లో 10వ రోజు విజయదశమి. ఈ రోజు దుర్గాదేవి మహిషాసురుణ్ణి, అలాగే శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరిస్తారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అందుకే దీనిని విజయదశమి అని అంటాము. ఈ రోజున ఆమె మహిషాసురుణ్ణి సంహరించి భూమిపై శాంతి మరియు ధర్మాన్ని నెలకొల్పుతుంది. దుర్గాదేవి త్రిమూర్తి శక్తులైన లక్ష్మీ, పార్వతి, సరస్వతీదేవిల కలయిక. సృష్టిలో నైతిక క్రమాన్ని మరియు ధర్మాన్ని కాపాడే దైవం, శక్తి స్వరూపం శ్రీ దుర్గాదేవి. ఆమె అసూయ, ద్వేషం, దురాశ, అహంకారం, స్వార్థం వంటి అన్ని రకాల దుష్ట శక్తులను నశింపచేస్తుంది. దుర్గాదేవి ధరించిన ఒక్కో ఆయుధం మానవ జీవితానికి ఒక్కో విలువను ఇస్తుంది. చక్రం అంటే ధర్మానికి కట్టుబడి ఉండడం, శంఖం ఆనందాన్ని సూచిస్తుంది, కత్తి దుర్గుణాలను అంతం చేయమని చెప్తుంది. బాణం మరియు విల్లు ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలని సూచిస్తుంది. త్రిశూలం సవాళ్ళని, సమస్యలని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. దుర్గాదేవి సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటుంది. దీని అర్థం మనలోని సామర్థ్యాన్ని పెంచుకోవడం మరియు దుర్గుణాలను నియంత్రించుకోవడంగా సూచిస్తుంది.